Audio Jungle. ఏ బాగిలు తీస్తాను ఇయ్యాలి కాడ ఏ బాగిలు తీస్తాను ఇయ్యాలి కాడ ఇయ్యాలి కాడ బాగిలు తీస్తాను ఏమి ఇయ్యాలి కాడ బాగిలు తీస్తాను ఏమి ఇదే నాకు నచ్చలే అన్న. ఏ నచ్చలే చేసేదాన్ని నేనేం చేసినారా ఏం చెప్పినావునా? ఏ చెప్పినా మొన్న ఏం చెప్పి మష్రూమ్ రైస్ తినిపిస్తాను కదా. మన్నది ఇడిచిపెట్టి ఇప్పుడు అది ఏమి దాంట్లో ఏమున్నాయి? ఏం లేదులే. సామాన్లు సర్దినావా? నేను పోతాను. యాడికి పోతాను? మా ఇంటి నేను పోతాను. యాడికి పోతాను? మా ఇంటి సర్లేనా, నాకు అసలు నచ్చలేదు. ఏం నచ్చలేదురా చెప్పు. మన నీళ్ళు ఇమ్మంటే ఏమన్నా ఏంది నీళ్ళు ఇవ్వకుండా అచ్చిపోతున్నావు. సరేలే, నువ్వు మనసులో అవన్నీ పెట్టుకునేంత పెద్ద మ్యాటర్లు ఏం కాదు అవి. ఇప్పుడు ఇది హౌస్ బ్యాగ్ పెట్టుకుని ఇవాళకాడ వెళ్ళిపోతే ఎట్లా పోదామని? పోతా ఎట్లా పోతావు? ఇవాళ కాడ 11:30 అయిందే, టైం ఎంత అయింది? 11:30 12 అవుతారు. ఇవాళకాడ తెలియదు. అసలు నాకు ఈసారి మనశ్శాంతి లేదునా. శబ్దం రాకుండా ఎందుకు పోతావు నువ్వు? ఒకవేళ నువ్వు ఇంటికి పోవాలనుకుంటే సాయంత్రం అయిపోవచ్చు కదా. సాయంత్రం పోవచ్చు కదా. ఒకవేళ ఇంటికి పోవాలనుకుంటే పొద్దున పో. జాతకం అట్లుంది. జాతకం అట్లుంది. ఏముంది జాతకంలో? 12 గంటలకు పోలా అని. నా జాతకంలో కూడా ఉంది ఒకటి తెలుసా? ఏమని? 12 గంటలకాడ ఎవడు పోతాడో వంత పట్టిపోవాలనుంది. 12 గంటలకాడ ఎవడు పోతాడో వంత పట్టిపోవాలనుంది. నువ్వు నీకు చెప్తానన్నా చూడు చెప్తా. ఏం చెప్తావు? నీ జాతకంలో ఉన్నప్పుడు నా జాతకంలో నాది ఉంటుంది. ఏదో మంచి సృష్టికరమైన జీవంలో పోతానా. ఎవరు? సృష్టికరమైన జీవంలో పోతానేమో. నేను సృష్టించిన జీవం రూపంలో వస్తాను. నువ్వు అన్ని ప్రతి దానికి ఓరాక్షన్ చేయదురా. ఓరాక్షన్ ఏమో దీంట్లో. నేను పోతావు, నేను తింపుతా పోనీ. నీకు ఇప్పుడే పోవాలి. మీ సవాసాలు చాలా బతుకు. నీ ఆడ బతుకు తిరిగిపోతాను. యా బతుకు తెరువుకి? నేను పోతాను. నువ్వు ఆడ బతకలేవు. నేను బతుకుతాలే. కష్టము కాని పని అది. నేను బతుకుతా కానీ పొద్దునే నేను దింపేసి వస్తా ఇంటికాడ. మీ ఇంట్లో కూడా చెప్పి వస్తే బాగుంటుంది. ఇట్లా పోతే ఇది చెప్పే విషయాలు కాదు. ఇది నేను మా ఇంట్లో పోను. నేను మీ ఇంటికి పోవా? పోన్లేనా. ఇంకేడికి పోతావు? నేను మా ఇంటికి పోతా. పోయి నేను సరే, సాయంత్రం బీరోలు 20,000 లెక్క తీసుకున్నావు. ఎవడు తీసుకున్నాడా? ఏ పని యాడికి పోదామని తీసుకున్నావు? ఎవడు తీసుకున్నా? నా జాతకం చెప్పినా ఎంతే వస్తా అని నాకు క్లియర్గానే చెప్పి పో. ఏం యాడికి పోవాలని. ఈ టైంలో అసలు 12 గంటల కానీ నీకు ఇప్పుడు ఆటోలు ఉండవు, బండి లేదు. అసలు నువ్వు ఈ నుంచి యాడికి పోతావు నడుచుకుంటా, లేకపోతే నీకోసం ఎవరైనా వస్తానారా పిలిచబోయేకి? కొంప నేను ఏం మంచి టయాన్ని చూసుకోమా. ఏమా ఏమి మరి ఏమంటే మరి పోతావు? శబ్దం కూడా రాకుండా అంత మెల్లి గజ దొంగ గాని లెక్క ఎందుకు పోతున్నావు? సరే నువ్వు ఎంత ఓవరాక్షన్ చేసి దాన్ని తన్నంత మాత్రాన నేనేం మూసుకొని సైలెంట్గా పోయి పండుకోను. నా జాతకము ఒకటే జాతకమే. 12 గంటలకు ఎంట పోవాలనే. దండం పెడతాను వదిలేనా. అసలు అది స్టైల్ తీసిపోతున్నావా? దాంట్లో బట్టలు ఉన్నాయా? నువ్వు ఎత్తే చూస్తుంటే దాంట్లో బరువు కూడా లేదు. వేరే వాళ్ళు బట్టలు పెట్టుకోవడానికి లేదా బిల్డప్? అది బిల్డప్ కాదులే. దాంట్లో ఏం లేవు. నాకు నువ్వు తన్నే తనడమే అర్థమైంది. దాన్ని ఎత్తేటప్పుడు ఉల్కాగా ఉంది అది. నువ్వు ఊరికే బిల్డప్ తీసిపోతావు ఎవరి ముందరో. నాకు తెలుసులే. ఇక్కడ రోడ్లో ఇక్కుకుండా నువ్వు పోతే చూసిన వాళ్ళు అబ్బా అనుకోవాలనే ఫీలింగ్ తో బిల్డప్ ఇస్తాను. ఇక్కడ రోడ్లో ఇక్కుకుండా నువ్వు పోతే చూసిన వాళ్ళు అబ్బా అనుకోవాలనే ఫీలింగ్ తో బిల్డప్ ఇస్తాను కదా. ఎవరు కాసుకున్నారు నీకోసము?
ఇయ్యాలి కాడా ఎవడు కాసుకుంటాడు మళ్ళీ ఏం పని ఉంది నీకు ఈ టైంలో బయట పోయి నేను పోతానా నువ్వు నేను టార్చ్ లైట్ వేసుకొని నేను పోయే చోటు పోతాను నాకు పని కొంపల్లో నిద్ర లేకుండా ఏంటి వచ్చా సన్నగా నువ్వు ఎవరు చూడు కళ్ళ చూడు ఎట్లా మొప్పోయినాయో నావి కళ్ళు ఎప్పుడు నీ వైపే ఉంటాయి ఏం చేస్తానా ఆలోచన ఉంటది నువ్వు నా మీద ఏంటి కూడా చచ్చిపోతాడు నువ్వు అట్లా కదిలినా కూడా నాకు మెలకు వస్తుంది నువ్వు ఎంత నిదానంగా వచ్చినా జీవితం పోతుంది ఒక జీవితం పోతుందాడా అది అందలేదేమో కదా బాబు స్టూల్ వేసుకో పెట్టుకొని ఎక్కి తీల్చింది శబ్దం రాకుండా చేద్దు నీ పాటి అదే ఏం శబ్దం రాకుండా నువ్వు నిశ్శబ్దంగా ఏం కార్యక్రమాలు నడుపుతున్నావు అది చెప్పు ఇంటికి పోతున్నా ఇంటికి కదా సరే నువ్వు ఇట్లా ఇంటికి పో నేను ఇట్లా వేరే టార్చ్ లైట్ వేసుకొని పోయి 10 ఇల్లు లేపాలి గొబ్బులు చెప్తాను నీ పని నువ్వు చేసుకుని నా పని నేను చేసుకుంటా అడా నీకు తెలిసిన సమస్య వేరే ఉంది నీకు వచ్చిన ఉంటే నీకు ఇరిగిపోతా నీకు ఎవరికి నాతో పాటు నువ్వేం చెప్తాడు ఏముంది అంతా ఇరిగిపోయి కాళ్ళ చేతులు ఇరుక్కొడతారా ఇరగొడతారు కదా పాతేస్తారు మళ్ళా మళ్ళీ అట్లయితే నేను ఒకరిని పంపింది నువ్వు హ్యాండిల్ చేయలేవు జీవితం ఏం చేస్తాను ఇప్పుడు ఏం చేయాలా ముద్దు పోనా నువ్వు పనుకో ఎవరు నేను పండుకోను నేను పని ఉంది నా టార్చ్ లైట్ పని ఉంది ఇప్పుడు 10 ఇళ్ళు లేపి ఏందో జరుగుతుంది ఏరియాలో దున్నపోతులు లెక్క ఎట్లా పండుకున్నారు కొంపల్లో మీరు అదే మీ ఇంట్లో వాళ్ళకి ఇట్లా లేకపోతే పొద్దున వరకు ఉంటే పొద్దున వరకు ఇడే కూర్చుంటా ఏం నీకేమి నువ్వు ఫోన్లే నువ్వు పోతాను నేను పండుకుంటా అనుకుంటున్నావా నీకు నా గురించి తెలుదా నీ ఎట్లా వాడిని అనేది సర్లే పడుకో నాకేమి నువ్వు పండుకో నా చిన్న పని ఉంది బయటికి పోయిస్తాను ఏందో ఊరికే నువ్వు వేసుకున్నావు నన్నప్ప అది కూడా తప్పేనా బ్లాక్ దాప వేసుకుంటా లేక వైట్ దాప వేసుకుంటా అవులే నిజం కదా నిద్రపోలా టైం టు టైము నిద్రపోలేదనుకో చాలా ఎఫెక్టివ్ పోయి పండుకోపో బీగాలు వేసుకుని పండుకుంటాను ఎందుకో దొంగలు వస్తారేమో భయం వేస్తుంది సరే నేనేదో తప్పుగా మాట్లాడి క్షమించు నువ్వు ఇల్లు ఇడిచిపెట్టి ఏం పోద్దు ఓకేనా సరే నేను క్షమించు నీకు దండం పెడతాను రిక్వెస్ట్ చేసుకుంటాను దయచేసి నువ్వు ఇంట్లో నుంచి పోద్దు ఓకేనా నువ్వు పోతా నేను పోనిరా ఎక్కడ తగ్గిందా నువ్వు ఎక్కడ వచ్చినా నువ్వు అసలు జీవితంలో ఈ టైంకి ఎప్పుడైనా లేచినావా లేలే మళ్ళీ ఇప్పుడు ఎందుకు మేల్కొని ఉన్నావు నాకు ఏదో పెద్ద కారణము స్వామీజీ ఈ ట్రైన్ రమ్మన్నాడు స్వామీజీ నాకు స్వాములు అంటే చాలా రెస్పెక్ట్ నేను వస్తా పరిచయం చేద్దు ఈ టైంలో స్వాములు రమ్మంటారు నీకు శుద్ర పూజలు చేసేవాళ్ళు ఇట్లా వాళ్ళు పిలిస్తేనే ఈ టైం 12 గంటలకు పిలిచారు అర్ధరాత్రి మళ్ళీ నువ్వు ఈ టైంలో స్వామి పిలుస్తాడు నేను రమ్మని నీకు చెప్పేది వింటాను కదా చెప్పు అడవుగా నీకు చెప్తే అర్థం కదా నీకు ఏం చెప్తాను నీకు అర్థం కదా చెప్పు అర్థం చేసుకుంటా అడవు ఎన్ని కొట్లమ్మ కూడా అడపు ఆడపం జీవితం పోతుంది ఎవరిది ఆడపం జీవితం పోతుంది ఎవరిది నీకేం ఫస్ట్ ఇట్లా మ్యాటర్ అంటే పోయి కాపాడాల కార్ కేసు తీసుకో ఏం కాపాడది చెప్పి తెలిసిందే కదా మన ఏమని బంగారం అంతా ఏంది బంగారం అంతా ఆ బాబా సుజాత మ్యాటర్ అంతా ఇప్పుడు ఆ బాబుతో ఏంది ఆ బాబు మ్యాటర్ ఎందుకు లేచిపోదాం రాని అడుంది నగలతో ఎవరితో లేచిపోదాం రాని అడుంది నగలతో ఎవరితో ఏం మీరు టైం చూసుకోకుండా మీరేమి బాధ్యత లేకుండా వాళ్ళ ఇళ్ళల్లో వాళ్ళు ఏం కాల పొద్దున్న లేచి పాప లేదని చూస్తే టార్చ్ లైట్ వేసుకొని మొత్తం 5 గుండ్రాళ్ళు పెట్టుకొని వేస్తావని కొమ్మలు పెడతావని ఏంటో అందుకే చెప్పలే జీవితం నాశనం నమ్ముకున్నాక చచ్చేది వరకు ఉండాలా ఎవరు పాప నమ్ముకునేది కాదు నీ దాంట్లో పోతే పాపర్ పడుతుంది అసలు నీతో పోతే జీవితం నాశనం అయ్యేది పాప లక్షణంగా వాళ్ళ ఇంట్లో వాళ్ళతో కూర్చో ఎట్లా కదులుతారు నేను కూడా చూస్తా ఏడుంది ఇప్పుడు పాప ఏడుంది ఉంది కదా నువ్వు కూర్చో నేను పోయి మాట్లాడొస్తాను 2 మంచి మాటలు చెప్పి పంపిస్తాను కూర్చో మంచి మాటలు చెప్పొస్తాను ఇంటికి పోయి
పాపాత్ముడా. నేను ఇంటికాడ దింపేసి చెప్పొస్తాను, వద్దు ఇది మీ ఏజ్ ఇది కాదు, నువ్వు మంచి జాబ్ చేసి ఏమి మంచిగా సంపాదించి రిటైర్డ్ అయి చేసుకో. నేను రిటైర్డ్ అయి చేసుకో. నేను ఆలోచించినా నేను 1-10 సార్లు ఆలోచించి నీకు మంచి చేయాలనుకుంటాను. ఇట్లా లేచిపోవడాలు ఇవన్నీ పద్ధతి కాదు. అంటే 60 ఏళ్ళకి లేచిపోదాము. 60 కాదు, నీకు రిటైర్డ్ కావాలని చెప్పి నువ్వు ఏమో చదువుకున్నానా? ఎవరు సంబంధం చదువు జాబ్ కాదు రిటైర్డ్ నేను చెప్తాను. ఇది నైట్ వాచ్మ్యాన్ అది కాలనీలో తిరిగేది. నైట్ వాచ్మ్యాన్ అది కాలనీలో తిరిగేది. నీకు అది ఇంకా నైట్ వాచ్మ్యాన్ రాత్రులు తిరిగేదానికి రిటైర్డ్ 60కి కాదు 75 ఏళ్ళకి. మళ్ళా గుర్కాల వాళ్ళకి ఏమి ఏజ్ లిమిట్ ఉండదు. నువ్వు 70 ఏళ్ళ వరకు చేసుకొని అప్పుడు రిటైర్డ్ అయ్యేవు. అంటే ఇంకేం జరుగుతున్నాయి ఉండాలి అంతే. ఏది చూసేదే కదా నీకు కావాల్సింది. ఎందుకు నువ్వు అట్లా నాకు అర్థం కాలే. అంటే మీరు సిన్సియర్ కాదా? సిన్సియర్ కాదా నువ్వు? ఇప్పుడు డబ్బులు ఎంత ఉన్నాయి నీతో? బాబా నమ్ముకొని బంగారం సందే అని చెప్తాను అంతే కదా. ఆ బంగారం కోసం వెళ్ళిపోతున్నావు ఇప్పుడు. చేతి రూపుకుంటే సిగ్గు శరం ఏం లేకోకుండా, అది కూడా రూపుకుంటే సిగ్గు శరం ఏం లేకోకుండా, అది కూడా కూడా ఉత్త బాక్స్ పెట్టుకొని బట్టలు కూడా పెట్టుకోకుండా ఆ బాబు తీస్తుంది బట్టలు నీకు. ఏం బతుకురాది వద్దు. నువ్వంటే ఒక గర్వంగా ఉన్నప్పుడే పోదు. లేదు నేను వాగుతా అంటే నేను టార్చ్ లైట్ తీసుకుంటా, కంకర్రాలు ఒక 5-6 జోయిలకి వేసుకుంటా, యా బిల్డింగ్ పడితే ఆ బిల్డింగ్కి రాయితో కిటికీలకి ఇసిరేసి మీరు యాడికి దాటం కూడా దాటలేరు. కాలనీలకు వాళ్ళ ఇళ్ళ కాడ కాలనీలో వాళ్ళ ఇంట్లో అందరినీ కార్లకి కుక్కేని 20 మంది నీరు ఎక్కిస్తుంది. అంటేకి తిప్పుతా యాడి మీరు ఊరు దాటే లోపు యాడ ఈజీగా పట్టేసేటట్లు చేస్తా నేను. నా సర్కిల్లో ఉండి బైపాస్ రూట్లు అంతా పోయి చెప్తా జనాలకి, పలానోడు వస్తున్నాడు కాదు దాని మాట్లాడు. ఆ బాబా రోజుసేపు చూసి వెళ్ళిపోతుంది ఇంటికి. వెళ్ళిపోని పండుకోలేను. దీని గురించి ఆలోచించాల నేను. ఎట్లా విని జీవితం ఏం కథ అనేది. నువ్వు లోపల పోతావా నేను బయట గిడి పెడతా. ఏను పండుకునేకే కదా పోతాడు. ఇది ఎవరు నువ్వు? సరిగ్గా 2 డ్రాయర్లు వేసుకునేకి లేవు నువ్వు ఆ బాబుకు లైఫ్ ఇస్తావు. నువ్వు సరిగ్గా 2 డ్రాయర్లు వేసుకునేకి లేవు నువ్వు ఆ బాబుకు లైఫ్ ఇస్తావు. నువ్వు ఆ బాబు బంగారు ఎత్తంటే నువ్వు ఆ బాబుకు లైఫ్ ఇస్తావు. ఎవరు టైం వస్తుంది అంటున్నావు? ఈ టైమే బంగారు దుబ్బేసేకి కర్రా ఓ నిమిషం. నా మాటిను ఒకటి నేను చెప్పి నా మాటిను నీ మంచి కోసం చెప్తా నేను. నా మంచి కోసం ఇప్పుడు చెప్పిండు అన్ని ఇచ్చేది అన్ని వేసేటివి అన్ని తప్ప. సరే ఓ పని చేయండి, పోదువు ఈ టైంలో బంగారు ఉందంటే ప్రాబ్లం అవుతుంది. బంగారు నేను తీసుకుంటాను, నువ్వు పిలుచుకొని పోగేయాలి. అది బంగారు నేను తీసుకుంటాను, నువ్వు పిలుచుకొని పోగేయాలి. అది నువ్వు లవ్ గారు ఏదానికి పోతాడు. ఇది నేను లవ్ పెళ్లి చేసుకొని పెళ్లి చేసుకో. బంగారుతో నీకు పెళ్లి గుళ్ళే పోయి పూజారి నడితే వేస్తాడు. నీకేమన్నా ఉందా మతేమన్నా? మతేం ఎందుకు లేదు? బంగారు నీతే పెట్టడం ఏంది నీకే? ఇంకేడ పెడతావు? ఇవాళ కాడ మీరు ఏడ పెట్టి పోట్టుకొని బంగారు ఉందని మిమ్మల్ని ఎవరైనా కొట్టి సాగు కొట్టి అట్లా నువ్వు ముందే ఉరుకుతావు. నువ్వు చేస్తావు నువ్వు చేపిస్తావు కూడా. ఇప్పుడు బంగారు నాకు ఇస్తే ఏమి మంచి గోల్డ్ నువ్వు చూడు ఇక్కడ చూడు. మెంటల్ తెప్పిస్తున్నావు నేను. ఏమన్నా కూడా అడచకూడదు ఎక్కువ. బంగారాన్ని అంతా కరిగించి చెప్తాడు. బంగారం అంతా కరిగించి నీకు మంచి బ్రేస్లెట్ తాలిబొట్టు ఇవన్నీ నేను చేపిస్తా. నువ్వు సెకండ్ హ్యాండ్ దొరుకుతాయి అవి. నా గుడ్ల బొమ్మ నువ్వు చెప్పేది. నువ్వు ఇప్పుడు పంపిడరా నేను 600. నాకు మళ్ళీ మంచి భూతాలు ఏమన్నా ఈ కోపంలో నువ్వే పోయి ఏమని చేసుకున్నావు నేనేం పట్టించుకోను, ఆపను. ఈ కూర్చుని చోటు నుంచి కదలను. నువ్వు ఎన్ని రకాల కోపాలు చూపించినా ఎన్ని రకాల మంచితనం చూపించినా వర్కౌట్ కావు. ఏం చెప్పింది చేస్తావు? పోతా బంగారు ఇచ్చేసిన పో. ఇద్దరం పదాము కార్లో తీసుకొని బంగారు తీసుకుంటా
యాడ బస్సు ఎక్కుతారు అది ఎక్కుతారు ఎక్కిస్తా పోయింది సరే చెప్తా చెప్తా యాద్దిల్లా అట్లా నువ్వు నాకు స్కెచ్ తెలుసు ఇప్పుడు కాదు అనిండేది నేను పొద్దున వాళ్ళ ఇంట్లో వాళ్ళతో మాట్లాడి ఎక్కిస్తా మిమ్మల్ని బంగారు తీసుకొని గుడ్డు మమ్మడా ఇప్పుడు పంపిస్తే పొద్దున పంపిస్తే ఇంకా ఆడ పంపిస్తారు మళ్ళీ ఆడ తొక్కి చంపేస్తారు నాకే నువ్వు మాట్లాడవా నువ్వు మాట్లాడలేవా మాట్లాడలేను మళ్ళీ వద్దులే బోలోలు వద్దు కాదు కదా పని సర్లే అవుతుందండి పోతుంది కానీ అట్లయితుంది కానీ ఎట్లా కూర్చుందాం కూర్చుందాం ఓకే లక్షణంగా నాకు అసలు నిద్రే రావడంలే ఏం ముదరష్ట చచ్చిపోడట్లే పోకోకున్నాడే నాకు దరిద్రం పట్టినాడు పోకోకున్నాడే నాకు దరిద్రం పట్టినాడు పోనని నువ్వు టక్కని అట్ట దూరి ఇట్ట దూరి మెత్తి పరిగెత్తినా కూడా నేను పోయే టార్గెట్ ఒక్కటే వాళ్ళ కాలనీలోకే ఇంకా ఏం చేసి గట్టి కరుస్తా సుజాత లేచిపోయింది గట్టి కరుస్తా సుజాత లేచిపోయింది పక్కన ఉండరు ఎవరు నీకు ఆడెంత గట్టి కరుస్తా అనుకుంటువి నువ్వంతా బజార్ కొట్టి బజార్ అదే బజార్లోనే నీకు బూజ్ చేపిస్తా ముసుకొని తెచ్చిపోతా ఎంత ఉత్తదే ఏం లేవు డబ్బా బిల్డప్ ఏదో పెద్ద పాష్ స్టైల్గా అనుకోవాలా పాప కదా ఈ అర్ధరాత్రి దాన్ని అడిగి ఇడుచుకోమదాం అనుకున్నారు నువ్వు రోడ్లో ఇడంతా నువ్వు దానికి నన్నతో మరసరం మాట్లాడు దాన్ని అంటే ఇది ఆ పాపని ఎందుకంట బంగారం అంట కానీ మళ్ళా నువ్వు ఫోన్ తెచ్చుకున్నప్పుడే ఆలోచించాల్సింది నేను నీ ఫోన్ ఉండకూడదు నీ దగ్గర పాపం ఆ బాబు ఒకటి ఏడుందిరా నువ్వు నాయకమైపోతావునా నీ అంత కాదులే మళ్ళా ఒకతే జంట పిల్ల వంటే పొట్టి వంటి ఉన్నట్టు నువ్వు జంట ఏందిరా ఎట్లా ఇప్పుడు ఏం చేద్దాము ఏం లేదు వీడు హ్యాండ్ ఇచ్చినాడని చెప్పి ఇంటికి వెళ్ళిపోతుంది అంతే బంగారు తెచ్చింది కాబట్టి నాకు తెలిసి ఇంటికి పోవచ్చు ఎవరు చెయ్యి నాకెందుకురా బంగారు ఎవరు ఆలోచించే సమయం కాలే కదా నాకు టైం నీదని ఆడుకుంటున్నావు ఈడాడినాడు నీ పండుకోయింటాడు వాడు ఈ స్కిచ్లో ఆల్రెడీ పాలు పంచుకోయింటాడు ఇద్దరు ఆడున్నారు అందుకు అది వాడు ఏదో ఆడతాడులే వాడు చేతకంత్రి కానీ యాడికి పంపిల్లో వాడు పంపిస్తాడులే నువ్వేం టెన్షన్ పడద్దు ఆ బాబు ఒకటేం లేదు కదా చాలు ఏం భయం లేదు ఒకవేళ ఒకటే ఉంటే ఏమవుతుంది అని భయపడితే వాడు కూడా ఉన్నాడంటే వాడు పంపిస్తాడు లోపల పోంగా లోపల పో సరే నువ్వు పోయి నువ్వు చెప్పేది పోతానే లేసాడి పోల్లా వద్దునైనా పోతా కానీ మళ్ళీ పోనాయనా పోయి మనశ్శాంతి పండుకో ఈరోజు చెడగొట్టినాని దాంట్లో ఏం లేదు పో పొద్దాంగులు దాన్ని తీసిపోయి పండుకో నేను పోతాలే నువ్వే